ఇగో నిన్న కవిత గారి మీద ఈ కాంగ్రెసు ఎట్లా నాటకం చేస్తుందో చూడుర్రి. ఇది కాంగ్రెస్కు సంబంధించిన ఫేస్బుక్ హ్యాండిల్స్ ఇవి. జన్వాడ ఫామ్ హౌస్ను కూర్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ను భూమి లేని దళితులకు పంచాలి. ఇవి అవే మొత్తం. తెలంగాణ ఫైటర్ అనే పేరుతోటి కాంగ్రెస్ కార్యకర్తలు కొన్ని ఫేస్బుక్ హ్యాండిల్స్ అదేవిధంగా ట్విట్టర్ హ్యాండిల్స్ వాడుతున్నారు. కానీ కవిత గారు అట్లా అనలేదు. కవిత గారు గిట్ల అన్నారు, కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూలు అని ఇట్లా అన్నారు. అంతేకాదు దీనికి వీడియో కూడా ఉన్నది. ఇగో నకిలీ కంపెనీలతో ఫేక్ ఎంఓయూలు కుదుర్చుకున్న తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని యువతను మోసం చేస్తున్నారు అని కవిత గారు ఇట్లా వీడియోలో ఇవి ప్రదర్శించిండ్రు. కానీ వీళ్ళేం చేసిండ్రు, కవిత గారు జన్వాడ ఫామ్ హౌస్, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చమన్నది, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ను దళితుల కోసం ఆ దళితులకు భూములు కేటాయించమన్నదని వీళ్ళు ఒక ఫేక్ క్రియేట్ చేసి కవిత గారి మీద ఒక ప్రాపగాండను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు, మీకు మీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే మీరు అనుర్రి మాట. కవిత గారు అన్నట్టు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? కవిత గారు అన్నట్టు ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు? మీకు నిజంగా జన్వాడ ఫామ్ హౌస్ను దున్నాలని ఉంటే మీరు పోయి దున్నుర్రి. ఎర్రవేలి ఫామ్ హౌస్లో దళితులకు డబుల్ బెడ్రూమ్లు కట్టియాలనుకుంటే మీరు ఆ ప్రకటన చేయర్రి. మీకు లేదా ధైర్యం? ఒక మహిళ మీద రాజకీయం ఏంది మీది? మహిళ అనని దాన్ని, కవిత గారు అనని దాన్ని కవిత గారు అన్నట్టు ఒకటి క్రియేట్ చేసి ఈ అబద్ధ ప్రచారాన్ని ఎందుకు పెడుతున్నారు మీరు? మీకంత ధైర్యం ఉన్నదా? కవిత గారు చెప్పింది అన్న చేసింది కదా. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు శిక్ష పడేటట్టు అనిపిస్తలేదు నాకు, ఇది టైంపాస్ వ్యవహారం లాగానే అనిపిస్తున్నది అన్నారు. టైంపాస్ వ్యవహారం లాగానే చేసిండు. ఇప్పుడు కవితనే కేసీఆర్ ఫామ్ హౌస్ దున్నుమన్నట్టు, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ దున్నుమన్నట్టు ఇగో ఇట్లాంటి పసలేని వీడియోలు, ఫేక్ పోస్టర్లు తయారు చేసి కవిత గారిని ట్రోల్ చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మీకు ధైర్యం ఉంటే, ఇక్కడ కవిత గారు చెప్పని విషయాన్ని మీరు చెప్పినట్టు ఒక ఫేక్ క్రియేట్ చేసింది కదా, మీకు దమ్ముంటే అనుర్రి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ను దళితులకు డబుల్ బెడ్రూమ్లకు కేటాయిస్తామని అనుర్రి. మీకు దమ్ముంటే జన్వాడ ఫామ్ హౌస్ని దళితులకు కేటాయిస్తామని అనుర్రి. అప్పుడు ఒప్పుకుంటాం. కవిత అనగా ఆనందాన్ని ఎందుకు మీరు అన్నట్టు చెప్తాను? జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చి డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తాం అని కవిత చెప్పని దాన్ని కవిత గారు చెప్పినట్టు ఎందుకు నమ్మిస్తున్నారు? ఈ ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? అంటే మీ మనసులో ఉన్నదా జన్వాడ ఫామ్ హౌస్ను డబుల్ బెడ్రూమ్ల కోసం కేటాయిస్తామని మీ మనసులో ఉంటే ధైర్యంగా ప్రకటించండి. వేల కోట్ల ఆస్తులను అక్రమంగా కూడగట్టిన మంత్రులు ఒక్కొక్కరు ఉన్నారు కదా, ఆ వేల కోట్ల ఆస్తులను కూడగట్టిన మంత్రులకు సంబంధించిన వాటిని అన్నిటిని వెనక్కు గుంజి తెలంగాణలో ఒక్క గుడిసె లేకుండా, ఒక గూనె పెంకిల్లు లేకుండా మొత్తం డబుల్ బెడ్రూమ్లుగా మార్చేస్తామని ఒక ప్రకటన చేయండి. మీకు దమ్ముంటే. మీకు చావలేదు, చేతగాని పనులన్నిటినీ చేసుకుంటా, దొంగలను విడిచిపెట్టుకుంటా, దోషులను విడిచిపెట్టుకుంటా ఇట్లా కవిత గారి మీద నిందలు వేయడానికి, కవిత గారు చెప్పని విషయాలను చెప్పినట్టు క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నది మీరు. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం దమ్మున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దొంగలను దొరకబట్టాలి మీరు.